మరొక మంచి మాట అంటాడు చూడండి. అదే పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. అదే పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యము గూర్చి అయినను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలు వాడయుండుము. ఎంత బాగుందో చూడండి, ఎంత లోతుగా మాట్లాడుతున్నాడు చూడండి. ఆ మాట ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? నా కుమారుడా తిమోతి అంటున్నాడు ఆయన, మన ప్రభు అయిన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను, ఆయన ఖైదీ అయిన నన్ను గూర్చి అయినను. ప్రభువును గూర్చి సాక్ష్యం చెప్పడంలో జాగ్రత్త అన్నాడు. నేను ఖైదీని అయిపోయాను కదా, నన్ను గూర్చి కూడా నువ్వు సిగ్గుపడకన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు చెప్పనా? ఈరోజు నేను చెరసాల్లో ఉన్నాను, రేపు నువ్వు చెరసాల్లో ఉండవచ్చు. ఈరోజు నన్ను చంపేయడానికి రెడీ అయ్యారు, రేపు నిన్ను చంపేయవచ్చు. ఏదైనా జరిగిపోవచ్చు. తిమోతి, ప్రభువును గూర్చి సాక్ష్యం చెప్పడంలో జాగ్రత్త. ఆ సాక్ష్యం గల్లంత అవడానికి వీలు. ఆయన అంటూ ఏమంటున్నాడు చూడండి, ల్యాండింగు, దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలువాడై ఉండుము. ఏమర్థమైంది ఆ మాటలో? ఏమర్థమవుతుంది ఆ మాటలో? సువార్తలో పాలువాడై ఉండంట్లా, సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో పాలువాడయుండు. ఈరోజు ఎవడైనా సేవకుడు అవ్వాలంటే ఏ అనుభవం ఉండాలని వెళ్ళిపోతున్నాయని చెబుతున్నాడు చెప్పండి? సువార్త నిమిత్తమైన శ్రమ అనుభవం. ఈరోజు సువార్తలో పాలు పంపులు కాదు కావాల్సిందే, దానికన్నా తీవ్రమైనది మినిస్ట్రీలో కష్టపడే విధానం కావాలట. ఇంగ్లీష్లో కొటేషన్ ఇచ్చారని భలే ఉంటుంది. జాయిన్ విత్ మీ సఫరింగ్ ఫర్ ది గాస్పల్ మై డియర్ సన్ తిమోతి, రా అని పిలుస్తాడు. శ్రమ పొందడానికి రా. ఏ కొడుకును కూర్చైనా ఏమని మాట్లాడతాడు? ఏ తండ్రి అయినా ఏమని మాట్లాడతాడు చెప్పండి? రే, ఇన్ని రోజులు నేను కష్టపడ్డాను రా, ఈసారి మీరు కష్టపడ్డానికి వీల్లేదు. ఇన్ని రోజులు నేను శ్రమ పడ్డాను రా, మీరు శ్రమ పడ్డానికి వీల్లేదు. ఏ తండ్రి ఆరిన నేల మీద వాడనే మాట ఈ ఆత్మీయ తండ్రి వాడుతున్నాడు. ఏమని చెప్పనా? నేను కష్టపడ్డా, నువ్వు కూడా కష్టపడ్డు. నేను శ్రమపడ్డా, నువ్వు కూడా శ్రమపడ్డు. నేను కష్టపడ్డాను, మీరు సుఖపడ్డానని చెప్పట్లా. నా కొడుకు తిమోతి, సంఘం విషయంలో కష్టపడు, దివారాత్రుల్లో కష్టపడు. నీ బోధ వింటున్న వారికి ఇదే చెప్పు, నీ తర్వాత నిలబడుతున్న వారికి ఇదే చెప్పు. ఎవడైతే నమ్మకమైన వాడో, ఎవడైతే శ్రమ పొందినవాడో, ఎవడైతే సద్భక్తి కలిగిన వాడో, ఎవడైతే ఇట్టు అనుభవం ఉన్నవాడో, ఆ నమ్మకమైన వారిని పెద్దలుగా నియమించు. ఇది కదా ఉండాల్సిన డాక్ట్రిన్స్, ఇవి కదా ఉండాల్సిన సిద్ధాంతాలు, ఇవి కదా ఉండాల్సిన క్రీస్తుని గూర్చిన తీవ్రత. ఈరోజు ఉందో చెప్పండి? అవసరం లేని విషయాలు మాట్లాడుకుంటూ సోది చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. సోది. నేను చెప్తున్నాను, మీ అరగంట నేను తినేసానంటే గుర్తుపెట్టుకోండి, నా ఒక్క అరగంట కాదు, మీ ఎంతమంది సుమారు 2500 మంది ఉన్నారట, ఇన్ని అరగంటలు తినేస్తున్నాను సంగతి నేను మర్చిపోకూడదు. దేవుడు అడుగుతాడు నన్ను, దేవుడు నిలదీస్తాడు నన్ను. ఆయన మాట్లాడుతూ ఇంకా ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడు చూడండి. జాగ్రత్త తిమోతి, జాగ్రత్త. నువ్వు ఎక్కడున్నావో తెలుసా? దేవుని ఎదుటను క్రీస్తు ఎదుటను ఉన్నావన్న సంగతి మర్చిపోకు. ఎందుకు ఆ మాట పదే పత్రికల్లో పౌలు గారు అంటారు చెప్పనా? నా మాట నీకు లెక్కలేకపోవచ్చు, నా మాట నువ్వు పట్టించుకోపోవచ్చు, కానీ నేను ఎవరో పక్షాన సాక్షులుగా ఉండి చెప్తున్నాను చెప్పనా? ఆ దేవుడు క్రీస్తు. వాళ్ళిద్దరు ఒకరోజు నిన్ను అడుగుతారు, జాగ్రత్త. వాళ్ళిద్దరు ఒకరోజు నిన్ను కడిగేస్తారు, జాగ్రత్త. వాళ్ళిద్దరు ఒకరోజు నిన్ను నిలదీసి అడుగుతారు, జాగ్రత్త. సరి అయిన లెక్క అప్పగించవలసిన సేవను చేతిమోతి. జాగ్రత్త సహోదరులారా. మరొక మంచి మాట అన్నాడు చూడండి, 3వ అధ్యాయం, త్వరగా 3వ అధ్యాయం 12వ వచనం. 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతికను ఉద్దేశించిన వారు హింస పొందుదురు. చూసారా? క్రీస్తు యేసునందు సద్భక్తితో. నిజానికి వెళ్ళిపోతున్నప్పుడు చివరి మాటలు ఎలా రాయాలండి? ఎవరైనా ఎలా రాయాలి చెప్పండి? ఇది పర్సనల్ లెటర్, ఇది వాళ్ళిద్దరికీ సంబంధించిన పత్రిక. ఇది ఎలాంటి మాటలు రాయాలి? నాయన మరి సందాది జాగ్రత్తగా, మరి అన్నీ ఖర్చు పెట్టేసుకోవాలి, మరి 4 వెనక్కి, మరీ సంఘాన్ని నమ్మేకు రోయ్,
జాగ్రత్తగా మరి నీ జాగ్రత్తలో కూడా మరి నువ్వు ఉండాలి. మరి పిల్ల జల్ల వాళ్ళ తల్లి మరి ఇవన్నీ ఉంటాయిగా. మరి జాగ్రత్తగా కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి, మరి అక్కడక్కడ మరి కొంచెం లెక్కలు జాగ్రత్తగా అలా. మరేమన్నాడు ఆయన? వారిద్దరూ పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు మధ్యలో మనం సేవెట్టామనుకోండి, మన మీదకి ఆత్మ దిగిపోతుంది. అది ఆ బోధకులు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నది దేని కొరకు? చావుని కళ్ళ ముందు పెట్టుకొని, రేపో మాపో నీరో చక్రవర్తి నరికేస్తున్న సమయాన్ని కళ్ళ ముందు పెట్టుకొని ఏం మాట్లాడుతున్నాడు? ఆయన గుండెల్లో ఉన్న బాధ ఏంటంటే, ఇదిగో ముమ్మారు వాడ పగిలిపోయింది, సముద్రం మీద ఉండిపోయాను, యూదులు కొట్టేశారు, సొంత జనులు అన్యాయం చేసేశారు, ప్రతి ఒక్కరు నన్ను బాధ పెట్టారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే నా బాధ మరీ నన్ను తినేస్తుంది, జైల్లో ఉన్న సంఘమును గూర్చిన చింత అన్నాడు. ఇవన్నీ ఒక స్కేల్లో పడేస్తే మరొక స్కేల్ ఏంటో చెప్పడానికి, సంఘాన్ని గూర్చి ఆలోచిస్తున్నాడు, నాకు నిద్ర రావట్లేదు అంటున్నాడు ఆయన, నా మనస్సు బాగోట్లేదు అంటున్నాడు ఆయన. నిజముగా దేవుడు అర్థమైపోతే నేను చెప్తున్నాను, కావలసిన కళ్ళ ముందు చచ్చిపోయిన డేవిడ్ లివింగ్స్టన్ చూడండి. భార్య చనిపోయిందండి ఆఫ్రికా ఖండానికి వెళ్ళినప్పుడు, కళ్ళ ముందు అక్కడున్న వాతావరణం పడక భార్య చనిపోతే అక్కడే కప్పెడేసి అక్కడే మోకాలు లేసి ఆయన అన్న మాట ఏంటో చెప్పనా, ప్రభువా సమస్త మహిమ ఘనతకు పాత్రుడా నీకే మహిమ కలగా. ఎక్కడ మోకాలు లేసి? భార్య సమాధి దగ్గర మోకాలు లేసి. మన కలకత్తాలో కోల్కత్తా లేటెస్ట్ నేమ్, అక్కడ చనిపోయిన విలియం కేరీ భార్యను చూడండి, అక్కడ కూడా ఆయన చేసింది ఏంటి? సమాధి దగ్గర కాలు వేసి, భార్య సమాధి దగ్గర మోకాలు వేసి, దేవా ఈ పని ఇంకా ఎంత ఉందో అంత జరిగించుకున్నాను, వాడుకో, నీకు మహిమ కలుగును గాక. నిజముగా దేవుడు అర్థమైపోతే, నిజముగా క్రీస్తు మన పట్ల ఆయన తీవ్రత కలిగిన తీవ్రత మన గుండెల్లో ఉంటే, నేను చెప్తున్నాను, మన కళ్ళ ముందు ఆ నెంబర్ 1 చనిపోయినా నాలో ఉన్నది క్రీస్తు కనుక పౌలు అంటాడు, నన్ను అందరూ విడిచి వెళ్ళిపోయారు తిమోతి, నేను సాక్ష్యం చెప్తుండ్రు, ఒక్కడు నా పక్షాన లేడు, కానీ తిమోతి గుర్తుపెట్టుకో, ఏ రోజు అయినా ఇలాంటి రోజు వస్తుంది, కానీ నా పక్షాన ఒక ఆయన నిలబడి ఉన్నాడు, ఆయనే నేను నమ్మిన నా ప్రభు అంటాడు ఆయన. ఏమర్థం అవుతుంది చెప్పండి? పోతారో, కౌగిట్లో ఉన్నది పోతుంది, కట్టుకున్నది పోతుంది, కానీ కుమారులు పోతారు, కుటుంబమే దూరం అయిపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఒక డేవిడ్ లివింగ్స్టన్ ఎలా బతకగలిగాడు? వారిలో క్రీస్తు ఆత్మ ఉంది కనుక. డేవిడ్ లివింగ్స్టన్, విలియం కేరీ ఎలా బ్రతకగలిగారు? దేవుని ఆత్మ ఉంది కనుక. మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం చెప్పండి? డైరెక్ట్ ఆన్సర్, డైరెక్ట్ క్వశ్చన్. దేవుని ఆత్మ లేదు కనుక. ఏ ఆత్మ ఉందా అంటే ఇంకా మనిషి ఆత్మే, ఇంకా అవే లోక సంబంధమైన ఆశలు, ఇంకా అదే, ఇంకా నా ఎంతకాలం, ఎన్ని సెమినార్లు జరగాలి, ఎంతకాలం జరిగిపోవాలి, ఎంతకాలం ముందుకెళ్ళిపోవాలి, ఎంతమంది ఏదికి మీద నిలబడి ఏడుస్తూ చెప్పాలి, ఎన్ని గుండెలు పగిలిపోయేలా మాట్లాడు, ఒక్కరు కూడా పట్టదా? లేవాలి. ఈరోజు నేను పోవచ్చు, అన్న పోవచ్చు, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఈ ఏదికి మీద ఉన్నవారు, మీ స్థానిక సంఘాలు ఉన్న సేవకులు ఎవరైనా పోవచ్చు, ఆయన పోతే నేను ఉన్నానన్న దమ్ము కూర్చున్న వారిలో మీలో ఉందా? ఉండాలిగా. అదేగా సంఘం అంటే, అదేగా సంఘానికి భవిష్యత్తు ఇవ్వడం అంటే. తిమోతికి ఎలాంటి మాటలు రాస్తూ ఆయన వాపోతున్నాడు చూడండి, వెళ్ళిపోతున్నాడు తిమోతి, వెళ్ళిపోతున్నాను, జాగ్రత్త. నేను వెళ్ళిపోతున్నప్పుడు నా బాధ అలా ఒకటే, సంఘాన్ని ఏం చేస్తారన్న బాధ. నాకు మంచి పోరాటం పోరాడేశాను, నా పరుగు కడముట్టించేశాను. విశ్వాసం కాపాడుకోవడం అంటే ఆయన కాపాడుకోవడం అని కాదు. విశ్వాసం కాపాడుకోవడం అంటే ఆ మొదట 14వ వచనంలో చెప్తాడు ఆయన. ఏమని తెలుసా? ఇదిగో మనలో ఉన్న మంచి పదార్థము మనం కాపాడుకోవాలి. ఆ మంచి పదార్థం ఏంటి తెలుసా? క్రీస్తుని గూర్చిన విశ్వాసం. మనం ఏదైతే బోధించామో, మనం ఏదైతే నిలబడ్డామో, ఏదైతే బ్రతికామో, ఏదైతే బోధించామో, దాన్ని, నా సంఘాన్ని, నన్ను నేను కాపాడుకున్నాను. నువ్వు కూడా అట్లా నుండి తిమోతి. పౌలు అడుగుతున్నాడు, నాయన తిమోతి, నీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. మంచిగా సద్భక్తితో బ్రతికేవాడికి ఎవరికైనా వచ్చేది ఒకే ఒక్కటి, శ్రమ. ఖచ్చితంగా వస్తుంది, నీకు వస్తుంది, నాకు వచ్చింది, రేపొద్దున్న నీ తర్వాత ఉన్న వారికి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. నువ్వు గుర్తుపెట్టుకో, శ్రమ కలుగుతున్నప్పుడు సాక్ష్యాన్ని గల్లంత చేయకు. శ్రమ కలుగుతున్నప్పుడు ఖైదీనైపోతానేమో అని మాత్రం సిగ్గుపడకు. మనం అందుకే పుట్టాం, మన మినిస్ట్రీ కొరకే మనం పుట్టాం, మన సేవ కొరకే పుట్టాం. 60 ఏళ్ళు ఉండిపోయే మనం ఎవరి కొరకు చేయాలనైనా సేవ, ఎవరిని మెప్పించాలనైనా సేవలో ప్రభు ఎదుట సిగ్గుపడవక్కర్లేని పనివానిగా నిన్ను నువ్వెప్పుడు జాగ్రత్తగా చూసుకో. నేను అంటాను, ప్రజల్లో సిగ్గుపడినా పర్లేదు, కానీ ప్రభు ఎదుట సిగ్గుపడకూడదండి. ప్రజలు మనల్ని అవమానించేసినా పర్వాలేదు, కానీ ప్రభు ఎదుట మనం
నువ్వెవరో నాకు తెలియదన్న మాట నా లైఫ్లో నేను వినకూడదన్న కంకణం కట్టుకోవాలి.